ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో నిఫ్టీలో మండేకి మనం ఎలాగ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలో ఒకసారి మాట్లాడుకుందాం. సో మనం ఈ ప్రస్తుతానికైతే వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ని వాచ్ చేస్తున్నాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి క్యాండిల్ని వాచ్ చేసినట్లయితే సో సెల్లింగ్ ప్రెషర్ అయితే ఈ ఏరియాస్లో మనకు వచ్చింది. బట్ ఇక్కడ కొంతమంది బయర్స్ జాయిన్ అయ్యి మార్కెట్ని అప్ సైడ్కి పుష్ చేసిన ఇండికేషన్తో ఉండే క్యాండిల్ మనకు ఈ ఏరియాలో ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ స్లైట్లీ విల్ పుష్ అప్ సైడ్ టు క్రియేట్ దిస్ విక్ అనమాట. సో విక్ లేని క్యాండిల్ ఓకే. సో సెల్లింగ్ క్యాండిల్ మనం ప్రస్తుతానికైతే ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో వాచ్ చేస్తున్నాం అనమాట. బట్ డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇండికేషన్ ఏముంది, సో ఎలాగ డైలీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసుకోవాలి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ క్యాండిల్ మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మనకు ఫ్రైడే క్రియేట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఈ క్యాండిల్ వచ్చేసరికి మనకి వెరీ ఇంపార్టెంట్ గ్యాన్ ప్రెషర్ డేట్ అనమాట. సో ఈ క్యాండిల్ మనం ఎలాగా యూజ్ చేసుకోవాలి, ఎలాగ ఈ క్యాండిల్తో మనం ట్రేడ్ చేసుకోవాలి అంటే ఆ క్యాండిల్ యొక్క హైస్ అండ్ లోస్ని మనం మార్క్ చేసుకొని సో రేపు మండే రోజున మార్కెట్ ఎటువైపుకి క్యాండిల్ బ్రేక్ అవుతుందో సో అటువైపుకి మనం ఒక గుడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో అక్కడ మార్కెట్ మనకి 100+ పాయింట్స్ని మనకు రివార్డ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ని వాచ్ చేద్దాం. సో అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ వచ్చి స్టాప్ లాస్ ఏరియా, అండ్ ప్రైస్ డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి స్టాప్ లాస్ ఏరియాగా లాస్ట్ ఫ్రైడే క్రియేట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి మండే రోజుకి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి, సో ఎక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి రెసిస్టెన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే ఒకవేళ ఉన్న ఏరియాస్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయింది అంటే 26,280 అనమాట అరౌండ్. సో ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు రెసిస్టెన్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అండ్ సపోర్ట్ వచ్చేసరికి మనకు 25,900 అరౌండ్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో సపోర్ట్ ఏరియా అండ్ మార్కెట్లో మనకి బ్రేక్అవుట్ ఏరియా వచ్చేసరికి 26,100 ఏదైతే ఉందో సో అరౌండ్ ఇది వచ్చేసరికి మనకు మిడిల్ ఏరియాగా వర్క్ అవుతుంది. సో దీన్ని మనం ఎలాగ యూటిలైజ్ చేసుకుంటాము అంటే సో ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేస్తుంటే స్లో అండ్ స్టడీగా ఈ రెసిస్టెన్స్కి రీచ్ అవ్వాలని, లేకపోతే ఈ లెవెల్ కింద మార్కెట్ ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా ఈ సపోర్ట్స్ దగ్గరికి రావాలనేది ఈ లెవెల్స్ యొక్క అండర్స్టాండింగ్ అనమాట. ఓకే. సో ఈ ఏరియాలో మార్కెట్ సెల్లింగ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నుంచి వచ్చే సెల్లింగ్ స్ట్రాంగ్ సెల్లింగ్ అని, సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే ఇక్కడ నుంచి వచ్చేది స్ట్రాంగ్ బయింగ్ అని 50% ఆఫ్ రిటర్న్స్ని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం అనమాట. సో ఎవ్రీడే మనం లైవ్ మార్నింగ్ 9 o'clock ఇస్తాము. సో మన ఛానల్ ఫాలో చేసుకొని లైవ్ మీరు యాక్సెస్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి.